భారత్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ అత్యంత రసవత్తరంగా మారింది. మొదటి రోజు నుంచి హోరాహోరీగా సాగుతున్న ఈ టెస్టు మ్యాచ్లో తీవ్ర ఉత్కంఠ రేపుతూ 4వ రోజు ఆట ముగిసింది. పిచ్చు బౌలింగ్కు అనుకూలిస్తుండడంతో లక్ష్య ఛేదన మోస్తారుగానే ఉన్నప్పటికీ టీమిండియా తడబడుతుంది. ఈ టెస్టు మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే 193 పరుగులు చేస్తే సరిపోతుంది. కానీ 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. దీంతో చివరి రోజు మిగతా 135 పరుగులు చేస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. కాగా లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో ఇంతకు మించిన భారీ లక్ష్య ఛేదన చాలాసార్లు విజయవంతంగా ఛేదించిన రికార్డులున్నాయి. ఇక్కడ అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదన 344 పరుగులుగా ఉంది. ఆ తర్వాత 282, 279, 218 వంటి భారీ లక్ష్యాలు గతంలో విజయవంతంగా పూర్తయ్యాయి. అంతెందుకు ఇటీవల WTC ఫైనల్లో సౌత్ ఆఫ్రికా జట్టు చివరి రోజు విజయవంతంగా 282 పరుగులు ఛేదించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచింది. కాబట్టి వాటితో పోల్చుకుంటే భారత్ ఛేదించబోయే 193 పరుగులు చాలా తక్కువ. కాబట్టి మన బ్యాటర్లో కాస్త జాగ్రత్తగా ఆడితే గెలవచ్చు. అలా కాకుండా మరో 6 వికెట్లు తీస్తే ఇంగ్లాండ్ గెలుస్తుంది. మొత్తంగా ఈ మూడో టెస్ట్ మ్యాచ్లో గెలిచేందుకు ప్రస్తుతం రెండు జట్లకు సమానంగా అవకాశాలున్నాయి. అంతకుముందు మన బౌలర్లు కలిసికట్టుగా చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ తక్కువ స్కోర్కే కుప్పకూలింది. తమ రెండో ఇన్నింగ్స్లో 2 పరుగుల ఓవర్నెస్ స్కోర్తో 4వ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ను ఆరంభంలోనే మన హైదరాబాద్ పేసర్ సిరాజ్ మియా గట్టి దెబ్బ కొట్టాడు. ఓపెనర్ బెన్ డకెట్ వన్-డౌన్ బ్యాటర్ హోలీ పోప్ను తక్కువ స్కోర్లకే పెవిలించాడు. 12 పరుగులు చేసిన డకెట్ 6వ ఓవర్లో బూమ్రాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా 4 పరుగులు చేసిన హోలీ పోప్ 12వ ఓవర్లో లెగ్ బేస్లో అవుట్ అయ్యాడు. ఆ వెంటనే 22 పరుగులు చేసిన ఓపెనర్ జాక్ క్రాలీను నితీష్ కుమార్ రెడ్డి పేలుంచేశాడు. 15 ఓవర్లో యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి జాక్ క్రాలీ అవుట్ అయ్యాడు. ఈ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనూ క్రాలీను నితీషే అవుట్ చేశాడు. దీంతో మన తెలుగు పేసర్ల దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు 50 పరుగులకి టాప్ 3 వికెట్లు కోల్పోయి కష్టంలో పడింది. ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ను జో రూట్, హ్యారీ బ్రూక్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆకాష్ దీప్ వేసిన 20 ఓవర్లో హ్యారీ బ్రూక్ వరుసగా 2 4లు 1 6 బాదాడు. కానీ ఆ వెంటనే తాను వేసిన 22వ ఓవర్లో బ్రూక్పై రివెంజ్ తీర్చుకున్నాడు ఆకాష్ దీప్. అద్భుత బంతితో బ్రూక్ను క్లీన్ బౌల్ చేశాడు. స్వీప్ ఆడేందుకు ప్రయత్నించి బ్రూక్ అవుట్ అయ్యాడు. దీంతో 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. 4 4లు 1 6తో 19 బంతుల్లో 23 పరుగులు చేశాడు హ్యారీ బ్రూక్. ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ను జో రూట్, కెప్టెన్ స్టోక్స్ ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 25 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. తొలి సెషన్లో టీమిండియా బౌలర్లు డామినేట్ చేశారు. అనంతరం రెండో సెషన్లో భారత బౌలర్లను రూట్, స్టోక్స్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భాగస్వామ్యం హాఫ్ సెంచరీ దాటింది. ఇంగ్లాండ్ స్కోర్ కూడా 150 దాటింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని కీలక సమయంలో 43వ ఓవర్లో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ విడదీశాడు. 43వ ఓవర్లో కీలకమైన జో రూట్ను క్లీన్ బౌల్ చేశాడు. స్వీప్ ఆడేందుకు ప్రయత్నించి రూట్ అవుట్ అయ్యాడు. దీంతో 154 పరుగులకు ఇంగ్లాండ్ సగం వికెట్ కోల్పోయింది. 1 4తో 40 పరుగులు చేశాడు రూట్. ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ వరుసగా వికెట్ కోల్పోయింది. వెంటనే తన సూపర్ బౌలింగ్తో చెలరేగిన వాషింగ్టన్ సుందర్ జేమీ స్మిత్ను 47వ ఓవర్లో, స్టోక్స్ను 55వ ఓవర్లో అద్భుత బంతులతో క్లీన్ బౌల్ చేశాడు. జేమీ స్మిత్ 8 పరుగులు చేయగా స్టోక్స్ 33 పరుగులు చేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లోనూ స్టోక్స్ను వాషింగ్టన్ సుందరే అవుట్ చేశాడు. సుందర్ అద్భుత స్పెల్ దెబ్బకు ఇంగ్లీష్ జట్టు 181 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి పీకలో కష్టాలు పడింది. కాగా ఇక్కడ స్మిత్ వికెట్ పడ్డాక టీ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత టీ బ్రేక్ తర్వాత 3వ ఓవర్లోని స్టోక్స్ను సుందర్ పెవిలియన్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోని అద్భుత బంతుతో 1 పరుగు చేసిన బ్రైడెన్ కాస్ను బూమ్రా క్లీన్ బౌల్ చేశాడు. ఆ వెంటనే మరోసారి చెలరేగిన బూమ్రా 10 పరుగులు చేసిన క్రిస్ వోక్స్ను 58 ఓవర్లో క్లీన్ బౌల్ చేశాడు. చివరి వికెట్గా షోయబ్ బషీర్ను 63వ ఓవర్లో సుందర్ క్లీన్ బౌల్ చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్లో 62.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 192 పరుగులకి కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బూమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ తమ చివరి 6 వికెట్లను కేవలం 38 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ముఖ్యంగా ఇంగ్లీష్ జట్టు చివరి 7 వికెట్లను మన బౌలర్లు క్లీన్ బౌలర్ రూపంలోనే సాధించడం విశేషం. అయితే ఈ ఇన్నింగ్స్లో మన వాళ్ళు ఏకంగా 32 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో ఇచ్చారు. ఎక్స్ట్రాల రూపంలో ఇన్ని పరుగులు ఇవ్వకపోయి ఉంటే ఇంగ్లాండ్ ఇంకా తక్కువ స్కోర్కి కట్టడి చేసేవాళ్ళం. కాగా ఇంగ్లాండ్ జట్టు ఈ టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లో రూట్ టాప్ స్కోరర్ కావడం గమనార్హం. ఇక రెండో ఇన్నింగ్స్లో మన బౌలర్ల ప్రదర్శన విషయానికి వస్తే చాలా బాగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ కీలక సమయంలో భాగస్వామ్యాన్ని విడదీయడంతో పాటు వరుసగా కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ను తక్కువ స్కోర్కి కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 12.1 ఓవర్లు బౌలింగ్ చేసి 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ 4 వికెట్లను కూడా సుందర్ క్లీన్ బౌలర్ రూపంలోనే సాధించడం విశేషం. దీంతో ఎక్స్ట్రా బ్యాటర్ బౌలర్ రూపంలో వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకోవడం అద్భుతంగా పనిచేసింది. బ్యాటింగ్లోనూ సుందర్ చివరిలో విలువైన పరుగులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వాషింగ్టన్ సుందర్ ఓ రికార్డు కూడా అందుకున్నాడు. టెస్టు ఫార్మాట్లో లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన 4వ భారత స్పిన్నర్గా నిలిచాడు. ఇక మిగతా బౌలర్లలో సిరాజ్, బూమ్రా 2 వికెట్ తీశారు. నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్ తల ఒకే తీశారు.
అనంతరం 193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే జోఫ్రా ఆర్చర్ గట్టి షాక్ ఇచ్చాడు. సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ను డకౌట్ చేశాడు. దీంతో 5 పరుగులకే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కాగా తొలి ఇన్నింగ్స్లోనూ 13 పరుగులు చేసి ఆర్చర్ వేసిన మొదటి ఓవర్లోనే జైస్వాల్ అవుట్ అయ్యాడు. దీంతో రానున్న టెస్టుల్లో ఆర్చర్ను జైస్వాల్ జాగ్రత్తగా ఆడడం చాలా మంచిది. ఆ వెంటనే క్రిస్ వోక్స్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ అతనికి స్ట్రైట్ క్యాచ్ ఇచ్చాడు. కానీ వోక్స్ ఆ క్యాచ్ వదిలేశాడు. దీంతో రాహుల్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బతికిపోయాడు. కానీ 14 పరుగులు చేసిన కరుణ్ నాయర్ను 13వ ఓవర్లో బ్రైడెన్ కాస్ లెగ్ బేస్లో అవుట్ చేశాడు. దీంతో కరుణ్ నాయర్ మరోసారి తక్కువ స్కోర్కి అవుట్ అయి తన ఫెయిల్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆ కాసేపటికి మరోసారి చెలరేగిన బ్రైడెన్ కాస్ లెగ్ బేస్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ను కూడా అవుట్ చేశాడు. 6 పరుగులు మాత్రమే చేశాడు గిల్. దీంతో 53 పరుగులకే భారత జట్టు 3 వికెట్లు కోల్పోయింది. కాగా 4వ రోజు చివరి ఓవర్లో నైట్ వాచ్మెన్ బ్యాటర్ ఆకాష్ దీప్ను స్టోక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 17.4 ఓవర్లలో 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టంలో పడింది. ఆకాష్ దీప్ 1 పరుగు చేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే ఇంకా 135 పరుగులు చేయాలి. 33 పరుగులతో క్రీజ్లో కేఎల్ రాహుల్ ఉన్నాడు. రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇంకా బ్యాటింగ్కు రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే 4వ రోజు అంతా పిచ్చు బౌలింగ్కు అనుకూలించింది. 5వ రోజు కూడా పిచ్చు ఇలాగే ఉండే అవకాశం ఉంది. దీంతో మన బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్లలో ఒకరు చివరి వరకు ఆడాల్సిన అవసరం ఉంది. అంతకన్నా ముందు వీరిద్దరూ తొలి సెషన్లో ఓ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకోవాలి. అలాగే నితీష్, జడేజా, సుందర్ కూడా రాణించడం చాలా ముఖ్యం. చివరి రోజు 90 ఓవర్లలో చేయాల్సింది 135 పరుగులే కాబట్టి చక్కగా డిఫెన్స్ ఆడుతూ వికెట్లు కాపాడుకుంటే పరుగులు అవే వస్తాయి. అయితే పంతు గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్లో కూడా కీపింగ్ చేయలేదు. దీంతో పంతు బ్యాటింగ్కి వస్తాడా రాడా అనే టెన్షన్ కూడా ఉంది. ఇంగ్లాండ్ వైపు నుంచి చూసుకుంటే ఆ జట్టు గెలవాలంటే చివరి రోజు 6 వికెట్లు తీయాలి. పిచ్చు ఇప్పటికే బౌలింగ్కు అనుకూలిస్తుండడంతో ఇంగ్లీష్ బౌలర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా ఇంగ్లాండ్ బౌలర్లో ఇప్పటికే బ్రైడెన్ కాస్ 2 వికెట్ తీయగా జోఫ్రా ఆర్చర్, స్టోక్స్ తల వికెట్ తీశారు. ఇక 78.5 ఓవర్ల పాటు సాగిన 4వ రోజు ఆటలో మొత్తం 248 పరుగులు రాగా 14 వికెట్లు పడ్డాయి. చివరి సెషన్లోనే ఏకంగా 8 వికెట్లు పడడం గమనార్హం. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.